హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏపీలో ఇక్కడ దేశవ్యాప్తంగా ఎలక్షన్లు ఏపీలో చూసుకుంటే అసెంబ్లీ ఫలితాలు వెలువడినాయి. రిజల్ట్స్ ఆల్రెడీ దాదాపు ఖరారైనట్టే. ఇక్కడ కూటమికి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూటమికి ప్రజలు ఓటేసినట్టుగా మనం మొగ్గు చూపినట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఘోర పరాభవం చూసింది వైఎస్ఆర్సీపీ. మరి వాళ్ళ లోపాలేమో కానీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఈసారి మొత్తం ప్రజలంతా టీడీపీ కూటమికి ఓటేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులకు 157 పైన స్థానాలు గెలుచుకోబోతున్నారు. ఇక్కడ అదేవిధంగా వస్తున్న వార్తలను చూసుకుంటే ఈరోజు చంద్రబాబు ఈ నెల జూన్ 9వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ వస్తున్నాయి వార్తలు. అయితే దానికి సంబంధించి మరి ప్రజలైతే మొత్తం చంద్రబాబును గెలిపించారు. ఈ విధంగా జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే జనసేన పవన్ కళ్యాణ్కు ఆదరణ ఈసారి ఏకంగా 19 సీట్లు అత్యధికంగా గెలుచుకోబోతున్నారు. ఆయన పెట్టిన అసెంబ్లీ స్థానాల్లో ఈసారి ఊహించని స్థానాలు రిజల్ట్స్ వచ్చాయన్నట్టుగా మనం చూడవచ్చు. 19 అంటే తక్కువ సీట్ ఆయన ఎంచుకున్న దానికి తక్కువ ఏం కాదు, అది అత్యధిక మెజారిటీ అన్నట్టే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓవరాల్గా చూసుకుంటే 20 కూడా దాటలేకపోతుంది. అట్లాంటిది జనసేన 19 చేరుకోబోతుంది. అంటే 19 దాటి 20 దాటబోతుంది. ఈ విధంగా మనం ప్రజలు ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేయడం ఇది మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చంద్రబాబు శ్రేణుల్లో టీడీపీ కూటమి శ్రేణుల్లో విజయోత్సవ సంబరాలు నెలకొన్నాయి ఏపీలో. ఈ విధంగా చంద్రబాబు రెండవసారి ఏపీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. అయితే మరి వైసీపీకి సంబంధించి లోపాలు ఇక్కడ మనం ముందు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు రాజధాని నిర్మించకపోవడం ప్రత్యేకంగా, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగకపోవడం అన్నట్టుగా అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధంగా ఇక్కడ మరొకసారి చంద్రబాబును అధికారంలోకి తీసుకోబోతున్న సీఎంగా రెండోసారి ఏపీ సీఎంగా మరోసారి ఇప్పుడు మనం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రెండోసారి సీఎంగా మనం చూడవచ్చు ఈసారి అని ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా. ఓకే ఫ్రెండ్స్.